కాబట్టి నువ్వు ఇష్యూ మీద కొట్లాడతలేవు. నేను అట్లా అనలేదురా అయ్యా, లేకపోతే నేను అట్లా అనను, లేకపోతే నేను సర్దిద్దుకుంటా ఇట్లా చెప్తావు. లేకపోతే ఎవడు మాది వాళ్ళు డప్పు కొట్టొద్దని ఇది చెప్తావు. కానీ ఎవడు నీ అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాడిని ఉల్టా వాడి మీద తప్పుడు ఫేక్ ప్రచారం చేస్తా, లేకపోతే వాడిని సంపదాన్ని బెదిరిస్తున్నావు అంటే నీ లోపాలని నీ తప్పును నువ్వు అంగీకరిస్తున్నావు. దాన్ని మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు అని అర్థం. నువ్వు కొడుతుంటే నేనైతే చూసుకుంటా కూర్చో. గాంధీ గారు చెప్పినట్టు, బుద్ధుడు చెప్పినట్టు ఈ చెంప కొడితే ఇంకో చెంప పెడతా, అది ఆ రోజులలో వర్క్ అయింది. బ్రిటిష్ వాడు కూడా భయపడ్డాడు గాంధీ గారు ఇది చేస్తే. ఎందుకని ఆ రోజులలో ఎక్కువ మంది మనుషుల లోపల ఆ మానవత్వం మంచి లక్షణాలు ఉండే. ఈ రోజుల్లో చచ్చిపోయినాయి. కాబట్టి నువ్వు కొడుతుంటే నేను చూసుకుంటా కూర్చోను. నువ్వు ఒక్కడి కొడితే నేను 4 కొడతా. ఎంత అంటే అంత కొట్లాడుకుందాం. ఎప్పుడు వస్తాడా రండి, మందకృష్ణ వస్తాడా, వాళ్ళ అయ్య వస్తాడా రండి. రవికిషోర్, మందకృష్ణ మాదిగారిని అనే స్థాయి నీది కాదు, దయచేసి మూసుకోండి. ఎవడ్రా స్థాయి, ఎవరికి స్థాయి, ఏం బీకిండాడు? ఓ మాదిగ పోరాట సమితిని పెట్టుకున్నాడు.